ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్. కాంగ్రెస్ కొట్లాడలేదా? ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సీఎం గురించి కూడా ఎన్ని రోజులైందండి కొట్లాట జరగలేదా? జాతీయ పార్టీలు అన్న తర్వాత కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కామన్గా ఉంటాయి కదా. సీనియర్ జూనియర్లు కొట్లాడుతారు, ఇక్కడ సీట్ల గురించి కొట్లాడుతారు, వాళ్ళు టికెట్ల గురించే కొట్లాడుతారు. ఆడ మేము ఫస్ట్ సీనియారిటీ గురించి వాళ్ళు మా పదవులు కావాలి అవి కావాలని చెప్పి మా వాళ్ళు కొట్లాడారు 2 రోజులు. అది కొట్లాట కాదు, వాళ్ళు రాహుల్ గాంధీ గారు అధిష్టానం ఏం చెప్తే అది వింటా అన్నారు, అది విన్నారు, చేసిరు, అయిపోయింది. బీజేపీ వాళ్ళు చూడు కొత్తగా వచ్చి 3.5 సంవత్సరాలు అయిందంట ముఖేష్ గౌడ్ కొట్టనే చూడు విక్రమ్ గౌడ్ వచ్చి ఆయన అంటరానితనంగా చూసిరంట. నాకు అదే అర్థమైతలే. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి విషయంలో అక్కడ గెలిచిన వెంకటరామరెడ్డి కామారెడ్డి విషయంలో అతను గతంలో కాంగ్రెస్ పార్టీ అన్నారు. పీఎంని నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి గారు కలవడానికి పోతే కేంద్రం దగ్గర సంబంధాలు బాగుండాలని నరేంద్ర మోడీ గారిని కలవడానికి పోతే రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు బీజము ఏబీ పిలిచి వచ్చిన ఆయన కాబట్టి నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఉప ముఖ్యమంత్రిని ఎవరిని బట్టి విక్రమార్క గారిని వెంపడ పంపించడం జరిగింది. మళ్ళీ ఆ విషయాన్ని ఎట్లా చూడొచ్చు? ఎవరు బట్టి విక్రమ్? ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి వెళ్ళారండి కలవడానికి. ఎవరన్నారు? ఎందుకు నమ్మొద్దు? నమ్మేటోళ్ళు అయితే ఫస్ట్ సీఎం పోస్టే ఇయ్యరు కదండి. సీఎం పోస్టే ఉండదు కదా. నమ్మకపోతే పీసీసీ అధ్యక్షునే చేయరు కదా. టీడీపీ కాంగ్రెస్ని తీసుకొని అసలు పీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చేది కాదు కదా. ఇవన్నీ బూటకం మాటలు, వేస్ట్ మాటలు, పనికిరాని మాటలు వీళ్ళవి బీజేపీ. మొన్నటిదాకా ఉన్నారు కేసీఆర్తో కలిసి ఏమైనా చేద్దాము అది ఇది అనుకున్నారు, చేసిరు అని అన్నారు, అయిపోయింది. అన్నీ వదిలేయండి, జూబ్లీసే చూసుకోండి. జూబ్లీస్లో ఎంతమంది పనిచేసారు బీజేపీ గురించి? లంకా దీపక్ రెడ్డి ఫస్ట్ వచ్చి కలిసిండు, వెళ్ళిపోయిండు ఎక్కడనో. మొత్తం పాపం 2 మహిళలు చేసుకున్నారు. 2 మహిళలు చేసి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి 6 నెలలు అయిపోయినాక వచ్చిండు, టికెట్ ఇచ్చిండు, ఏమైంది? 20,000 ఓట్లు పడ్డాయి. చూడండి ఇట్లుంటుంది బీజేపీ వాళ్ళది. వాళ్ళకు సీనియారిటీయే కావాలి, వాళ్ళ దగ్గరనే ఉండాలి, వేరేవాడు పెత్తనం నడవద్దు. అదే బీజేపీది అంతనే ఉంటుంది. ఇవన్నీ కాదన్న 2-3 సీట్లు గెలిచి చూపిమను. పక్క రాష్ట్రం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్కి సపోర్ట్ చేసి ఇప్పుడు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆమె కాంగ్రెస్లో జాయిన్ అయింది. ఈ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో? కానీ ఏపీలో కూడా కాంగ్రెస్ బలపడుతుంది అనుకోవచ్చు. 100% వచ్చేది సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుంది. ఏపీలో కూడా కాంగ్రెస్లో మనం కంపల్సరీ అక్కడ ఉన్న 25 సీట్లల్లో 7 కాంగ్రెస్ పార్టీ లేనిదే మొన్న అంతగానం ప్రజలు ఆదరణ చేసిరా? షర్మిలమ్మకు పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలని కొట్లాడుతున్నారా? రఘువీరారెడ్డి గారు అవి టైం వేవ్ వచ్చిందంటే కాంగ్రెస్ అనేది వస్తుంటుంది కంపల్సరీ. మనం 100% ఏపీలో కూడా 5 నుంచి 6 ఎంపీ సీట్లు గెలుస్తున్నాం. 2 నెలల నుంచి 45 రోజులల్లో మీరు చూడండి ఏపీలో కూడా కాంగ్రెస్ ఎట్లా గుంజుకుంటుందో అని కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లలో మనం ముందుకు వెళ్ళాలంటే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్స్ని మళ్ళీ మన పార్టీలోకి జాయిన్ చేసుకొని వాళ్ళకి తమ పగ్గాలను ఇచ్చి గెలుచుకుంటే మనం కంపల్సరీ. షర్మిల గారు కాంగ్రెస్లో కలవడము, అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని కలవడం ఎట్లా చూడొచ్చు ఈ విషయాన్ని? అది చెప్పారు కదండి మా ముఖ్యమంత్రి గారు, వాళ్ళిద్దరు ఒకటి, కేసీఆర్ జగన్ ఒకటి. అట్లెట్లాగో ఇప్పుడు షర్మిల రేవంత్ రెడ్డి గారు ఒకటి. ఎవరైనా కానీ గెలిస్తే ఎంత భద్రశత్రువులైనా ఎవరైనా ఏమైనా కానీ అభినందనలు అయితే తెలపాలి కదా ముఖ్యమంత్రి గారికి. అతనికి ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి. చూడండి వైఎస్ గారు ఎక్కడుండే ఎట్లుండే ఎట్లాంటి మహానాయకుడు, అట్లాంటి నాయకుడు నుంచి కేసీఆర్కి బాగా కింద జారి పడితే హాస్పిటల్లోకి వెళ్ళిన ముఖ్యమంత్రి 3వ రోజు పోయి ప్రారంభించిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన చూపించుకున్నాడు అతని పెద్దతనం అయిందని, హుందాతనం చూపించుకున్నాడు. ఈయన ముఖ్యమంత్రి అయ్యి కూతవేటు దూరంలో వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఆయన హాస్పిటల్ అక్కడికి వచ్చిండు, నందినగర్ వాళ్ళ ఇంటికి వచ్చిండు. అప్పుడు పెద్దమ్మగుడి దగ్గర ఉన్న రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి ఏమవుతుందండి? కలవడానికి అభినందించడానికి. చూడండి ఇట్లుంటాయి. లేరంటే ఏం చెప్తారు, రేవంత్ రెడ్డి గారు లేరు అనుకుంటా ఆ రోజు అని చెప్పేసి కొన్ని పుకార్లు ఇవన్నీ నడుస్తుంటాయి. మరిగా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ రైతుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో? మనం అప్పుడు రాజన్న రాజ్యం చూసినాం, ఇప్పుడు పోయేది ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ అన్న రాజ్యం అనేది వస్తున్నది, మనం చేస్తున్నాం. రేవంత్ అన్న గారు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతారు 100%. పేద ప్రజల గురించి చాలా కష్టపడి పేదలకు సహాయం చేసేటట్టు రేవంత్ అన్న గారు ఉంటారు. మెయిన్గా అయితే ఎంపీ సీట్లలో 17 మనం సీట్లలో 14 నుంచి 13 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కంపల్సరీ.
ఒకటే మైనస్ హైదరాబాద్లో ఉన్న లోకల్ బడా లీడర్లు ఎవరైతే టీఆర్ఎస్కి వెళ్ళారో వాళ్ళందరినీ మనం తిరిగి మన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే మనకు బలం అనేది పెరుగుతుంది, సీట్లు కూడా గెలవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం.